హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. గోబీ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ని హాట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, గోబీ మంచూరియా పౌడర్, బియ్యపిండి, శనగపిండి, పెరుగు వీటన్నింటినీ వేసి మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఈ గోబీ మసాలా అయితే నేను మా ఇంటి దగ్గర క్రాఫ్ట్ పెట్టారండి, ఆ క్రాఫ్ట్లో తీసుకున్నాను. ఈ గోబీ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా గోబీ ఫ్రై చాలా బాగుంటుంది అని అందరికీ తెలిసిందే. కాకపోతే క్యాలీఫ్లవర్ వల్ల మనకి టేస్ట్ మాత్రమే కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో క్యాలీఫ్లవర్ వల్ల మనకున్న హెల్త్ బెనిఫిట్స్, అలాగే క్యాలీఫ్లవర్తో చేసుకునే ఈజీ కర్రీ రెసిపీ, ఇది మొత్తం మన ఛానల్లో ఒక ఫుల్ వీడియోలో ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూసేసేయండి. అండ్ మన గోబీ ఫ్రై అయితే 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని తీసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ గోబీ అందులో వేస్తాం కదా, వేయంగానే కలిపేయకూడదు, కలిపితే గెంటికంతా అతుక్కునేస్తుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మిక్స్ చేసుకున్నామంటే గెంటికి అంటుకోకుండా నీట్గా గోబీ వచ్చేస్తుంది. మీరందరూ కూడా ఒకసారి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో, నేను చూపించిన క్వాంటిటీస్తో గోబీ ఫ్రై ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. అండ్ మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనం బౌల్లోకి గోబీ తీసుకునే ముందు ఒక టిష్యూ కానీ అందులో వేసుకున్నామంటే ఆ ఆయిల్ మొత్తం కూడా టిష్యూ అబ్జర్వ్ చేసేస్తుంది. అప్పుడు మనకు ఆయిల్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి హ్యాపీగా మనం తినేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి.